అది, ప్రవీణ్ గారు వచ్చి చెప్పారా అది, సతీష్ వచ్చి చెప్పారా తీర్మానం. ఎన్ని తీర్మానాలయ్యా, ఎన్ని యూట్యూబ్లు, ఇంతమంది సేవకులు మేము ఆడేది. మాకు యేసుక్రీస్తు ఒక్కడే, పోని ఆయనదన్న వింటున్నారంటే ఈయన. మళ్ళా సేవకుల్లో డిఫరెంట్ బోధలు, మళ్ళీ ఇలాంటివి చేయడం వల్ల తిక్కమక్క పడిపోయి విశ్వాసుల్లో మీలో మీకే ఐక్యత లేదు, పోండయ్యా అంటున్నాడు. ఏమన్నా చెప్పడానికి పోతే ఫస్ట్ మీరు చూసుకోండి అంటున్నాడు. ఫస్ట్ మీరు మీ బతుకును మార్చుకోండి. మన బ్రతుకంతా మారాలి. పౌలు వలే శ్రమలు సహించి, పౌలు వలే శ్రమలు సహించాలట. క్రీస్తును ప్రకటించుటే ఆరాధన. అంతే, మీకు కదా అడిగినాక ప్రేమ స్పందన. ప్రేమ యేసుని ప్రేమ నిజమా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనది ఏ మార్గం ఇది? ఇంకొకటి ఏదైనా చెప్పండి మీ ఆత్మీయ అంచుల్లో ఉంటే. నేనంటూ తర్ఫీదు పొంది వచ్చాను కాబట్టి చెప్తాను వెంటనే. ఇది ఏ మార్గం లేక వచ్చాం మనము? ఎందుకని? యేసయ్య మార్గం ఒకటి, దాంట్లో మార్గంలో నడచాలంటే నిర్దోషమైన మార్గములో నా అంతరంగమును ధైర్యముచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమును ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. మీ ఆశలు నెరవేరుటకు, మీ చిత్తము జరిగించుటకు విలువము నన్ను ఎడబాయము. నీవు విలువము ఎడబాయము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు. హల్లెలూయా. పౌలు గారు వ్యక్తిగత జీవితాన్ని పోలుస్తూ తెలియజేసిన మాటలు మనం విన్నామా లేదా? వ్యక్తిగత నా జీవితాన్ని చూశారా అంటున్నాడు తిమోతికి. మరి ఒక అధ్యాయం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ సంఘానికి 11వ అధ్యాయము 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఐగుప్తు ధనము కంటే. మోషే గారు నా సేవకుడు అనబడిన ఆయన వ్యక్తి. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మోషే గారు ఏమన్నారు? నా సేవకుడైన మోషే. మరి ఈరోజు అనిపించుకుంటున్నామా మనము? అసలు ఒకసారి హృదయాన్ని తరించి చూసినప్పుడు నా సేవకుడా సేవకురాలా అనిపించుకునే గట్స్ మనకు ఉన్నాయా లేదా? మనము వాక్య పరిశీలనలో, మన ఆత్మీయ పరిశీలనలో తేల్చుకుంటే మనం ఎక్కడున్నాం? ఐగుప్తు ధనాన్ని పెంటగా అనుకున్నాడు మోషే గారు. నిందను భరించేందుకు రెడీ అయిపోయాడు. మరి ఇలాంటి సామర్థ్యము మనం కలిగి ఉన్నామా సేవకులు? ధనము 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 లోకమంతా శాసిస్తుంది.
ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు. ఎవరి నాపిన ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరండి, ఎవరికి ఎవరు ఈ లోకములో కాదు. ప్రభు ప్రేమను బట్టి నీవు క్రీస్తు బిడ్డవని మనం తీసుకురావడం. ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రభుత్వాలు చేయవారు ఉన్నారు, వారందరూ ఉంటారు. కానీ ఈ లోకములో ఎవరికి ఎవరు తెలియదు. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం అంటున్నాడు. ఈ క్షణమే చేర్చుకో యేసుని సొంతం అంటున్నాడు. ఈ క్షణమే ఇంక మరలా రాదు. నేను దిగుతానో లేదో తెలియదు, 4 మెతుకులు నోట్లోకి పోతాయో తెలియదు. తెలుసా నీకు? ఏమని తెలుసా అండి? ఉచ్ఛ్వాస నిశ్వాస తెలుసా? పాట పాడుతూ మన పెద్దలు చనిపోయారు కదా, యూట్యూబ్లో చూసినాం. వాక్యం చెప్తూ చనిపోయారా? ఎవ్వరికి ఎప్పుడు దేవుడు కమాన్ మై డియర్ అంటే అయిపోయింది చాలు అయినా అంటే సంపూర్తిగా ధైర్యంతో వెళ్ళాలి. మన కుటుంబం ఆయన పోషిస్తాడు. ఆయన పోషణకర్త అయిన తండ్రి తల్లి. వినండి నా అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, పెద్దలారా, యేసు రక్తంతో కడిగిన నా సహోదరి సహోదరులారా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఎవరైతే నా వాక్యం విని గట్టి చెప్పినా ఏం పర్లేదు, వారే నాకు. చూడండి, ఇంకా ఆయన చెప్పిన దానికన్నా మనం ఏముండవు లెక్కేసుకో. నా బ్లడ్ వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి, ఆ కులం వాళ్ళే చేసుకోవాలి. ఈ మతమే అయిపోయింది, గందరగోళంలో ఉంది వ్యవస్థ, గందరగోళ స్థితిలో ఉంది. అందుకే మనము ఆయన సువార్తను ప్రకటించలేకపోతున్నాం. ఎక్కడికి పోయినా తెగలు. రోగం వచ్చేసింది. అపవాది తంత్రాల్లో ఇరుక్కొని రోగగ్రస్తలు అయిపోయినాం. మనమేమంటే కనిపించేటివి ఈయన తప్పులు చేసి రోగం వచ్చింది అంటున్నాం, కానీ వయసులో బాగుండి కూడా రోగాలు తెచ్చుకుంటున్నాం దేవునికి విరోధంగా. మనమంతా ఆయన రక్తంతో కడగబడ్డాము. సహోదరి సహోదరులు అంటే కూడా వాక్యాన్ని ఏం చేస్తున్నాం? పేజీ తిప్పేస్తాను. ఆయన్ని తిప్పేసినట్లే నువ్వు పేజీని తిప్పేస్తావు. ఇలాంటి పరిస్థితికి దారులు అయిపోయినాయి. ప్రేమైనటువంటి వాళ్ళ, ఎంత నిందలు భరించిన మోషే గారిని ఐగుప్తు ధనాన్ని అంత పెంటగా చూశాడు. నాకేమొద్దు అంటున్నాడు మోషే గారు. వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించాలి నేను. అలాంటి సేవకుని లక్షణం. నీకు అన్నానికి లేకపోతే ఇది చెప్పకూడదు అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే మనము మామూలుగా బతకడానికి ఆహారం తింటాం, కానీ ఆయన మనకి బతికించడానికి వాక్యం తినాలి. హల్లెలూయా. ఆ వాక్యం అనేది లోపల మరి అంత మనకి సెట్ అయితే ఈ ఏమంటారు, అది క్షణికమైనది అని ఆహారం కోసం రాదు. యేసుక్రీస్తు ఎంట పోవడానికి కూడా 3 రోజులే. ఏమిటి కోసం వచ్చినారంటాడు యేసు ప్రభు? మీరు నాకు వాక్యం కోసం రాలేదు, కనపడతాను మీ ముఖాలని. మీకు ఫుడ్ కోసమే వస్తున్నారు నాకు తెలుసు. చూడండి, యేసు ప్రభు వారు చూసి వాళ్ళ ఆకలి కనుకొని పిల్లోని దాన్ని తీసుకొచ్చి ఏమిచ్చినాడు? ఎన్ని రొట్టెలు? మరి అవి ఇచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అయినా ప్రేమలోనే ప్రేమించే వారికి అన్నం పెట్టినాడు. అది ఉంటుందమ్మా సహజము. ఈడ లేకపోతే ఆ పాస్టర్ పెట్టినే లేదు. పోతాం, వాడు తినిపోతాం, ఒగ్గని తినిపోతాం, ఇంకోటి తినిపోతాం, వడలు తినిపోతాను, నేను బరుగులు తినిపోతా. ఇంక అయిపోయి లోపల వాక్యం ఏమున్నట్టు అర్థం కాదు. అన్నం లేదు బ్రదర్ అంటే ఓకేలే బ్రదర్ అనే స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతున్నాం. ఎదగలమా? ఎదగాలి.
గొనుగులు సనుగులు ఇవన్నీ వెళ్ళిపోవాలి. మందిరం వదిలేవా, ఆయన ఆశీర్వాదం మాటలనే తీసుకెళ్ళాలి. నువ్వు ఏమాత్రం ఇంకా కొద్దిసేపు కూర్చొని సనుక్కుంటా గొనుక్కుంటా, నాకు అది రాలేదు, ఆ నూనె ఏం రాలేదు, ఇంకొకటి రాలేదు, నాకు ఈ లేదు, బట్టలు లేదు, అది లేదు. లోకమే. మనం ఎట్లా తయారైనాను నేను వచ్చేందుకు? రావాలి కదా నేను వేసుకొని శుభ్రంగా సిద్ధపాటు అయ్యి వచ్చిన డ్రెస్ మెటీరియల్. మరి శరీరానికి ఆత్మకు కావాల్సిన మెటీరియల్ ఎవరిచ్చేది? నువ్వే చేసుకోవాలా. నువ్వే టైలర్, దానికి ఆత్మకు నువ్వే టైలర్ కుట్టుకొని ఆయన అలంకారాన్ని నీ దేవుని మందిరంలోకి నడిపిస్తూ రావాలా. హల్లెలూయా. గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. అంతకన్నా ఎక్కువ చెప్పేది లేదు. మర్మాలు దేవుని ఎరుగుటయ్యే మనకు నిత్య మార్గం. నిత్య చూడండి అది గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు దొరకటే. చూసారా ఎంత షార్ప్గా ఉన్నారో? నేను అందుకే అంటుండేది, వాక్యాలు చెప్తున్నప్పుడు దాని వేరియేషన్ విని చెప్పగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకి పోతుంది, కానీ దాన్ని ప్రాక్టికల్గా వచ్చే లోపల మరి మనం మర్చిపోతున్నాం. ప్రాక్టికల్ వెరీ ఇంపార్టెంట్. లోకంలో తిరుగుతున్నప్పుడు క్రీస్తు బిడ్డ ఎవరు అని గుర్తుపట్టాలంట. నువ్వు ఊరికే పని చేస్తున్నామంటే కొన్ని చెప్పినా కానీ కొంతమందికి ఇష్టం ఉండదు. నేను అది చేస్తున్నాను అబ్బా వాళ్ళకంటే పబ్లిసిటీ చేసుకుంటాడు, పెద్ద పబ్లిసిటీనా వానికి ఇస్తే అప్పుడే పేపర్కి వేయించుకుంటాడు, ఫోటో వేపిస్తాడు, వాట్సాప్లో పెడతాడు. చూడండి, వాడు చేయడు, కానీ చేసేవాళ్ళు నేను ఏదో నా ప్రోత్సాహపరిచేందుకు వేస్తాట. వాడు ఒక్కరికి ఒక టీ కూడా తాపడు. పక్కన అబ్బా నాతో చిల్లర లేదా అంటాడు. టీ తాగినాక అంటాడు లోపల స్వభావం అట్లాడదు, బయటికి రాదు. ఒకవేళ పెట్టే వ్యక్తి మనతో ఎప్పుడు ఉన్నా ఆ వ్యక్తే పెడతాడు, లేని మౌనంగా ఉంటాడు, బాగా దర్జాగా టీ తాగుతాడు. కానీ దేవాతి దేవుడు మన పక్కలో ఉన్నప్పుడు మనం కూడా దర్జాగా తాగాల, దేవుడే ఇస్తాడని. హల్లెలూయా. ఏది ఇచ్చింది? నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడని. ఆ మాటలు మనం ఎందుకు వాక్యాన్ని సరళికంగా మనం చూసి విశ్వాసాలకు నేర్పించలేకపోతున్నాం? పౌలు గారు అంటున్నాడు, నా ఉద్దేశాలు చూసారా, నా విశ్వాసం చూసారా ఎంత గొప్పదో, నా ప్రవర్తన చూసారా, నేను ఎట్లా బతికాను. మరి మనం ఎందుకు నేర్పించలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం? నువ్వు చెప్పొద్దు, అయ్యో మా పాస్టర్ గారు చేస్తున్నారని మనకన్నా ముందు పార తీసుకొని క్లీన్ చేస్తారు. పెద్దలుగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి మేమంతా నేర్చుకున్నాం. కానీ వారికి తెలియని పరిస్థితుల్లో జెండాలన్నీ కడతాంటే ఏరియా అంతా. మేము హైందవ సాంప్రదాయమైన పిల్లలతో కలిసి బట్టి గిండాలన్నీ కట్టేసి అల్లరల్లరి బరుగులు స్వీట్లు తెసి దొంగతనంగా వాళ్ళు ప్రార్థన చేసి ఎత్తుకొని తినేసి ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, మేము ఎత్తుకొని తినేది మా బ్యాచ్ అంతా. ఆమె నాన్న లోపల 3-4 ఎగిరిపోయింది. ఎందుకంటే తెలియని పరిస్థితి. మనకి తెలిసిన తర్వాత ఒకరికి ఇచ్చుట్లోనే. నువ్వు కూడా ఇచ్చేందుకు నేర్చుకోవాలా, పుచ్చుకునేందుకు వాళ్ళు ఇస్తారు. పుచ్చుకునేందుకు నువ్వు తీసుకున్నప్పుడు ఇచ్చేదిలో వాళ్ళు ఇస్తారు. నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి అసలు నువ్వు అడిగే పనే లేదు. వాక్యము లోతుగా ఎప్పుడైతే వారి హృదయాలను తాకుతుందో నువ్వు దశంభాగాల గురించి ఏమిటి గురించి చెప్పనవసరం లేదు, వారి గుండెల్లో గుద్దుతుంది. ప్రార్థన చేసి వాక్యమును, యథార్థతను, పాపం ఒప్పుకోలు వీటన్నిటిని శ్రద్ధగా వహించినప్పుడు, వారి కష్టార్జితం గురించి వాక్యములో మరి ప్రకటించినప్పుడు, వారి లోబుల్ని చూపించాలి, అనేక మందిని చూపించినప్పుడు వాటంతకు అవి నడుచుకుంటూ దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకంగా అనౌన్స్ చేసిన చెవిటోని ముందు శంకు ఊదినట్టే అవి ఉంటాయి. కాబట్టి ప్రియులరా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరిని బాధ పెట్టుకోయు, వారికి వాక్యం అనే శ్రేష్టత్వాన్ని నడిపించండి. నాకు ఉద్యోగం ఉందని నువ్వు భలే చెప్తున్నావు సార్ అనొచ్చు, కానీ నువ్వు పరీక్షించి ఒబిడియన్స్గా వారిని నీ ప్రేమలో హక్కును చేర్చుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ధారాళంగా నడిపిస్తాడు, ఎత్తునుగాక. హల్లెలూయా. చూడండి మరొకసారి 25వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక, అల్పకాలము చదవండి.
గట్టి చదవండి ఒకసారి. 11వ అధ్యాయము 25వ వచనం. అల్పకాల భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. చాలు నాకు అల్పకాలమే ఇదంతా ఎవరికి లేదు. అందుకే ఆయుష్ ఎక్కడికి తగ్గించిపోయింది? 70 సంవత్సరాలు కుదించబడింది. అది రోజంతా పెరిగితే ఆయాసము అంత బెడ్లో కూర్చొని వాక్యం చెప్పాలి. ఇంక నేను బెడ్లో కూర్చొని బాబోయ్ నీకే స్వస్థత లేదు, మేమే తింటామనే వెర్రివారు లేచారు. నీ భక్తి అప్పటికి వస్తుంది పరిపూర్ణంగా. వాక్యంలో ఉంటుంది దేవుని వైపు చూస్తాట. మంచం మీద పడితే ఎవరి వైపు చూస్తావు? దేవుని వైపు చూస్తూ ఆయన అడిగి నా బతుకిట్లు వచ్చిందిరా అని చెప్తే కూడా నమ్మరు పేషెంట్ది. ఆయన పాస్టర్ అయ్యా, మంచి పాస్టర్, మరి ఆయనకి ఎందుకు రోగం వచ్చింది? ఆయన ఎన్నో చెప్తాడని కొంతసేపు కూర్చొని చాలైపోయి వెళ్ళిపోతాడు వాడు బయటికి. అయ్యో ఆ పెద్దయ్య దగ్గరికి పోతాపా, ఊరికే చెప్పి వాక్యం చెప్పి అట్లుండాలరా ఇట్లుండాలరా అని నిన్ను అప్పుడు వినుడు. అందుకే నరాలు ఎముకలు అన్నీ ఉన్నప్పుడే, కంటి చూపు అన్నీ ఉన్నప్పుడే చేయాలి దేవుని పని. లేకపోతే నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? నీ పాపాలు ఇంకా బ్యాలెన్స్ ఏమనంటే ఒప్పుకో. మంచం మీద పడినప్పుడు ఒప్పుకో, కానీ స్టాక్గా పెట్టుకుంటే మర్చిపోతావు. మంచం మీద నీ పాపాలు ఎన్నో గుర్తు లేకపోతే నిన్ను గుర్తు పెట్టుకోక ఆడేసాడు దేవుడు. నీ పాపాలు అప్పుడు గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకోరా. బల్లలో నన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఎందుకు చచ్చిపోయినాను, ఎందుకు రక్తం కార్చాను, ఎందుకు రొట్టె ఇస్తున్నారు, ద్రాక్షారసం అనేది ఎందుకు ఇస్తున్నామని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రోగస్తులైనారంటే కొంతమంది మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నాం? మనం మంచం మీద పడ్డానికే వేలు లక్షలు ఖర్చు పెట్టి ఇంక లాస్ట్కి ఒక మూలకు ఒక రూమ్లో వేసేస్తాం. వాడి ఆస్తి రాసాడని కోసం, వాని ఆస్తి కోసము ఒక రూమ్లో ఉండే పెద్దయ్య నువ్వు అంటారు. పెద్దమ్మ నువ్వు అక్కడే ఉండు, చనిపోయేటప్పుడు ఒక 7 ముద్ర వేసిపోవాలి. ఇలాంటి పరిస్థితులకి తెచ్చుకున్నప్పుడు, మనము బెడ్లో పడినప్పుడు మన పాపాలు ఏవైతే ఉన్నాయో చక్రంలో తిరగాలి. చనిపోయే వ్యవస్థకు మీరు చేరుకున్నప్పుడు నేను చెప్తున్నా అలాంటి దుస్థితి రాదు. ఒకవేళ మనము ఇప్పటికీ ఉంటే ప్రతిదీ ఒప్పుకోండి. దేవుని దగ్గర ఒప్పుకొని వదిలివేసి సేవకులుగా మనము ఎంత చేస్తున్నామో వాటన్నిటినీ లెక్క దేవుని దగ్గర. పై నాయకులు ఏమనుంది లెక్క? అందులో సేవకుడు కూడా మనమే లెక్క చెప్పాలి. నేను వాక్యం చెప్పి సంతోషంగా అబ్బా సూపర్ విన్నారు నా వాక్యం అంటే నీది. ఆ వాక్యము బ్రహ్మాండంగా విన్నారంటే నీది కాదురా, నీది కాదురా నాయన. వాక్యము ఎవరిది? ఇది ఆయన విలియం కేర్ గారు అచ్చు యంత్రం వేయకపోతే మనకి బతికేలేదు. ఆయన కూడా ఎన్నుకున్నాడు, ఆయన మర్చిపోతున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశాడు. ఆయన జ్ఞానం పుట్టుకొచ్చిన బైబిలే మనల్ని మార్పు తీసుకొస్తూ ఉంది. దేవుడు చేసిన కార్యాలు. హల్లెలూయా. అలాంటి మహనీయులు ఉండబట్టే మనం ఈరోజు ఇలా వాక్యం తెలిసి ఉదయకాలం చదివారా, రాత్రి వేళ చదివి పడుకున్నారా, ప్రార్థన చేశారా అనగలుగుతున్నాం. బుక్కులు ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో బీరువాలో అన్నీ పెడుతుంటాం, ఒక్కొక్కటి అని. ఒక్కొక్క దేశంది ఒక్కొక్క ఆ లాంగ్ లెటర్స్ అని ఇంకోటి అని అన్నీ ఉన్నాయి, కానీ మనలో లెటర్స్ లేకుండా పోతున్నాయి. అందుకే మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవునికి మనము చాలా లెక్క చెప్పాలి. సేవకులుగా చాలా మన మీద విధి ఉంది. విధి మనకు అదే. ఇప్పుడు నేను ఎంత చెప్తున్నా నాకు ఒక విధి ఉంది పోలీసుది. నేను వెళ్ళాలి, వెళ్ళిన వెంటనే ఏం చేయాలి నా డ్యూటీ. ఇప్పుడు పెండింగ్ ఉండేటివన్నీ నేనేం చేయాలి, మా సిఐ గారికి ఏం చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి, చూసుకోవాలి. కానీ మనకు పుట్టించిన దానికి, మనకు సేవ అనే సేవకుడుగా డ్యూటీ ఇచ్చింది మనకేం పని, మన పనిలో ఏం బ్యాలెన్స్ ఉన్నాయి, అవి చేయడానికి ఒక్కొక్కటి మోకరించి వాక్యం చదువుతూ తర్ఫీదు పొందు. నువ్వే తర్ఫీదు పొందుకో, నువ్వే బోధకుడిపై నీ బ్రతుకును మార్చుకో, నా బ్రతుకును మార్చుకో, నన్ను నేను పరీక్షించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఎబ్రీయులకు అదే 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. అందువల్ల మనసు నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ
చూడండి ఎంత ప్రీతిగా ఉండాలంటే దేవుని సేవ. ఏదే కానీ మనకు ఆయనకు అయిష్టంగా ఆయన నోటికి చిరకనందించినట్లు శిలువయాగంలో చిరకనందించినట్లు మన ప్రవర్తన ప్రీతికరంగా లేకపోతే, ఇక మీకే ఆలోచన వదిలేస్తాం. ప్రీతికరంగా ఆయన దృష్టిలో లేకపోతే ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైనది సేవ. ప్రీతికరమైన సేవ. ఎప్పుడైనా ఆయన అయ్యగారు అయ్యగారు అంటారు. అయ్య అంటే తెలుగులో అయ్య అని, ఇంగ్లీష్లో అంతే, ఇంకేం తేడా లేదు. అయ్యగారు అంటే మనోళ్ళు మన బాధ్యంతరు అని తెలంగాణలో ఎలా అంటామో ఇక్కడ మన భాషలో పరిభాషలో అయ్యారు అయ్యగారు, అయ్యా అయ్యా, నమస్కారాలయ్యా, దండాలయ్యా అని ఎలాగంటామో, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని ఎలాగంటున్నామో ఇంగ్లీష్లో, అంతే తేడా, ఏం లేదు. అదేం కృంగుదల కాదు అయ్యా అంటే. అయ్యా దేవా అని ఆరాధిస్తామా మనం? అయ్యా మా నాయన, మా తండ్రి. కానీ వేరియేషన్, మనం ఒక్క రక్తంతోనే కడగబడ్డామని తీర్మానాలు తీసుకున్నాం సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఒకే రక్తం కింద, ఒకే గొడుగు కింద కాపురం ఉంటున్నాం మనం. యేసుక్రీస్తు అనే గొడుగు సురక్షితమైన నీడలో మనం కలిగి ఉన్నాం. ఆ నీడలో ఉంటూ పక్కకు తోసేస్తే మనకి వర్షం పడుతుంది, ఎండ పడుతుంది. మళ్ళీ అలాంటి గోడల ప్రయాణం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం నిత్య సంకల్పము ఒకటి ఉండాలి మన హృదయంలో. నిత్య సంకల్పం లేకపోతే ఆ సంకల్పాన్ని తీసుకుని లేక వెళ్తాం, వెళ్ళలేం. నువ్వు ఎన్నేళ్ళన్నా బతుకు, ఆ బతుకు ఎంతమంది సంఖ్యనన్నా పెంచుకో. నీకు ఒక సంకల్పము, ఒక మార్గమును నువ్వు పట్టుకొని మందిరములో నడిపిస్తుంటే, మన కుటుంబంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కుమార్తెను చదివించకి, కుమారుని చదివించకి, ఎన్ని గొప్పవి చేస్తూ ఉంటాం. బిడ్డ ఈ విధంగా చదువుకునైనా ఇక్కడికి పో, ఎక్కడికి పోవాలి, ఇలాగ మేలుకో, ఇవి చూడొద్దు, సెల్లు పట్టుకోవద్దు, ఈ సమయంలో సెల్లు చూడొద్దు, ఎన్ని నేర్పిస్తాము. మరి మన జీవితానికి, మన సంఘ విశ్వాసులకి మనం ఎలా నేర్పాలో? వారందరూ బిడ్డలే అంటున్నారు కదా, అందరి బిడ్డలే నా ప్రియమైనటువంటి వాళ్ళ అంటారు, నా సహోదరి సహోదరులారా అంటారు. ప్రియమైనటువంటి బిడ్డలారా అనేది మనం ఎంత ప్రేమను చూపించాలి సేవకులుగా, సేవకురాలుగా. నా కుమార్తె, నా కుమారుడా అంటాం, అనగలుగుతున్నామే కానీ నోటితో ప్రాక్టికల్గా వచ్చే లోపల ఉరికెత్తిపోతున్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాం. వీడు ఎప్పుడు అడుగుతాడో, పోక బ్యాలు లేవంటాడు, వస్తాను నా దగ్గరికి అయ్యగారు అంటేనే తెలిసిపోతుంది. అప్పుడే ఒకసారి ఇచ్చిట్టాం, రెండోసారి ఇచ్చిట్టాం, మళ్ళా వస్తాడు, అయ్యారు ఏదైనా చూడు అయ్యారు, ఇంట్లో ఏం లేరు, వచ్చినారు అంటారు. నీకు కలిగిండేది ఇవ్వు, లేకపోతే మౌనంగా ఉండే నాయన, ఈ నెల లేదు నాయన, కొద్ది కష్టం ఉందని యథార్థంగా నీకు ఉండే కుటుంబంలో సమస్య చెప్పు. అందుకే నా యథార్థతను చూసావా అంటున్నాడు పౌలు, నా ప్రవర్తన చూసావు కదా చెప్పు. బాధపడేది ఎలా? లోకాన్ని చూడొద్దండి. అధికమైతే ఆయాసము దుఃఖమే. నువ్వు ఎన్నేళ్ళు బతికినా ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు చూస్తారని నువ్వు అబద్ధములు ఆడే జనకుని యొక్క కుమారులు, కుమార్తెలుగా ఉండొద్దండి. నీకు ఉండేది చెప్పండి. అక్కడ నిష్ఠూరమైన పర్వాలేదు, నిష్ఠూరమైన నిందల పడినా ఏది బాధపడద్దండి. దేవుని కొరకు, ఆయన నీ కొరకే నిందలు పడ్డాడు. చూడు, అందుకే యాకోబు రాస్తూ, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, ఆ గట్టి చదువునైనా చాలు, ఇంకంతకన్నా ఇంక ఎక్కువ లేదు. చూడండి సహోదరులారా, బోధకులమైన మనము మరి తీర్పులో కూడా కఠినమైనది ఉన్నాయంటే ఇంక లెక్కేసుకో. మామూలు తీర్పు జడ్జి ఏమిస్తాడు, సరే చిన్నది ఇస్తున్నాను, ఒక 6 నెలలు 10,000 కట్టి వెళ్ళిపో అంటాడు ఈ లోకపు జడ్జి చిన్నదానికి. ఇక్కడ కఠినమైన తీర్పు అంట. ఎవరికి? అదే బోధించేవారికే. అదేంది, నేను బాగా నేర్చుకొని జ్ఞానంగా చెప్తున్నానే, ఆ మర్మం తీసేసిన బయటకు, ఇది తీసేసిన, నీ బతుకు చూపించలేదే, బతుకులో నీ మర్మాన్ని బయటకు పెట్టలేదే, నడుస్తున్నప్పుడు నీ బతుకు కనపడలేదే ఇతరులకి.
ఊరికి ప్రసంగించడం కాదు, దాన్ని అవలంబించినప్పుడే కఠినమైన తీర్పు ఉంటుందంట. అదొక్కటి ప్రతిరోజు చదువుకుందాం మనం. చదువుకొని ఇంకా వేరేది అడిగి దేవునికి ఫాలో అవుదాం. అయ్యా నువ్వు బోధకుడు, నువ్వన్నట్టే అంటాడు యేసుప్రభు. యాజకుడా, పరిసయ్యుడా, లేకపోతే ఎవరో మీరు నిర్ణయించుకొని దాన్నే అనుసరించి వెళ్ళండి, వెళదాం, అందరు కలిసి వెళదాం. అది నాకైనా అతీతం కాదు, పుట్టిన ఎవ్వరికీ అతీతం కాదు. సేవకులుగా 1 నెల ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు, నేను 3 ఏళ్ళు చేశానండి. బిషప్ రెవరెండ్ వరకు చేస్తూనే ఉన్నా. చేయండి, మంచిదే, దాన్ని ఏమీ అనటం లేదు. కానీ ప్రాక్టికల్గా నీ సంఘాన్ని నడిపించినప్పుడు నువ్వే బిషప్. హల్లెలూయా. ప్రాక్టికల్గా నీ బిడ్డలు వచ్చి మా అయ్య ఉన్నాడా అని అనుకుంటూ వస్తారు. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు మా అయ్యగారు చెప్పాలి సార్ అంట. నీ హోదా చూడలే, నన్ను చూడలే, ఏంది పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే మా పాస్టర్ గారు చెప్పాలి సార్, ఒకసారి చెప్తా సార్ అంటే దేవుని యొక్క విధేయత. అంటే సేవకుని మళ్ళా యేసుప్రభుని కూడా అట్లే అడగాలి మనం. నేను దేవుని అడిగి ప్రకటిస్తాను సార్, మీ ముందుకు చెప్తాను సార్. దేవుణ్ణి మన తండ్రి కన్నా గొప్పవాడు. తల్లి కుండునా ఈ ప్రేమ, ఈ ప్రేమ, వచనములో ఏలయనగా, మన కఠినమైన తీర్పు ఉందంటే ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. దహించు అగ్ని అయినా. అందుకే మనం మట్టిలో పుట్టాము. ఈ మట్టి ఏమేమి చేస్తుంది? పనికిరాని పెంటతో కదా, ఆ పెంటను తీసుకొచ్చి తన రూపంలో చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. కిందకేసి కాలు దొక్కుతాం, చెప్పులకేసి దుమ్ము దూలుతాం, ఇదే మట్టినే కాలు దుమ్ముకు అడ్డితే లేకుండా ఇంట్లోకి శుభ్రంగా వస్తాం. మరి నీ ఇంట్లోకి అదే దుమ్మును తీసుకొచ్చుకుంటావా? ఆ మట్టితో చేసిన మట్టి కుండలం మనము. ఆ మట్టి కుండలతో తయారు చేసిన మనము ఎప్పుడు పగిలిపోతామో తెలియదు. దీనికి అసూయ, ద్వేషము, మత్తత, వ్యభిచారం, క్రూరత్వం, కండ్లెర్రగా చేసేది, పళ్ళు పటపట కొరికేది, పెదవులు కొరికేది, మళ్ళా స్తుతించేది, యేసయ్యా అనేది. నువ్వు కొరికిండేటివి అన్నీ గుర్తుకురా. వాడు వచ్చినాడు, వాడు వాడుతున్నాడు, నాకు పాట వేయలేదని పట్ట అని అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నాకు ప్రార్థన లేదు అయ్యగారు ఈరోజు సల్మానయ్య. చూడండి ఎంత ఘోరంగా ఉన్నాం. మన విశ్వాసం ఎట్లా కనుగొంది? అందుకే నేను భూమి మీద ఇంక విశ్వాసం కనుగొంది. మాకు ఈ చెవులు లేదు, నోరు లేదు, ఏమిటి దీని మీద విశ్వాసమే లేదు. కాళ్ళ మీద లేదు, నోటిలో లేదు, నాలుకలో లేదు, కంట్రోల్లో లేదు. నేను విశ్వాసిని. ఏ విశ్వాసం? ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆ మట్టి అగ్నిలో కాల్చబడినప్పుడు అది సువర్ణంగా మారిపోతుంది. హల్లెలూయా. నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసే తెలియును. శోభించబడినవి నేను సువర్ణమై
ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, యోబుకి ఏమంటున్నాడు, 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం, ముగిచ్చేద్దాం. అయ్యగారు చెప్పిన ఒక 5 నిమిషాలకు ఆలస్యమైంది, దేవుని ప్రేమతో నన్ను క్షమించాలి. 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? 2 దేవుని యందు కలిగి ఎవరు లేరంటే మనం కూడా లేమని పారిపోద్దండి. మనం కూడా ఉన్నాం. ఈ వాక్యాన్ని ప్రాక్టికల్గా ఉన్నప్పుడే మనం ఉన్నాం. అందుకే ఆయన పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాడు. మనము చేర్చబడలేకపోతున్నామంటే అవన్నీ చేస్తేనే అన్ని నలుదిశలా వ్యాపకం చెందాలి. యోబు వలె యథార్థవంతుడంట, నా సేవకుడు, నా సేవకుడని అనిపించుకుంటున్నామా అని చెప్పాను మొదట్లో. నా సేవకుడని ఎవరంటారు? దేవాది దేవుడు నా సేవకుడు. నీ కార్ డ్రైవర్ ఎవరు అంటే చెప్తారు. నీ ఇంటిలో పనిచేసే సేవకుడు ఎవరు రా అంటే చెప్తారు. పని మనిషి ఎవరమ్మా అంటే ఆమె ముస్లిం అమ్మ, ఆమె లేకపోతే హైందవరాలు, ఏదో ఒకటి చెప్పగలమా? కానీ దేవుడు ఏం చెప్తాడు? నువ్వు పని చేస్తుంటే నా సేవకుడు, హల్లెలూయా, నా సేవకుడు అనే పరిస్థితిని మనము చూరగొందాం. ఇంకొకరికి అంటాడు అదే మాట, సంఖ్యాకాండము మలాకి గ్రంథంలో మోషే కూడా నా సేవకుడు అన్నాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. చివరిగా ఒకటి చూసి మనం ముగించేద్దాం. 12:7 ఇప్పుడు చదివారు, అంతటా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఒకరోజు పోతే బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతారు, మళ్ళా నాకు పరీక్ష పెడతారు ఎగ్జామ్, మీకే నెక్స్ట్ ఎగ్జామ్ అని. అది కాకుండా చివరి చదువుతాం. పౌరుడు మహాశయుడు, మా అన్న మమ్మల్ని నడిపించిన యాదకుడు ఆయన. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మరియు అపోస్తలులు గాను ప్రవక్తలు గాను బోధకులు గాను ఉపకారములు చూడండి, పౌలు గారు ఎన్ని చూసినట్టు చూడ, ఎన్ని సంఘాలు తిరిగి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్నో మార్లు చేశాడు, ఎంతో మందిని ఎన్నో రకాలుగా చేశాడు. నేను ఆయా సంఘాలు తిరుగుతాను, లేకపోతే నేను చెప్పనప్ప అన్నట్లుంది. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, చెప్తా అంటే వాళ్ళు నెరవేర్చబడుతున్నాయి. చూశాడు, అద్భుతాలు చేస్తున్నారు, కుంటలు లేపుతున్నారు, గుడ్డలు లేపుతున్నారు, ఆ చూపునిస్తున్నారు, చనిపోయిన వారిని లేపారు, ఇవన్నీ చేశారు. చాలామంది ఉన్నారు ఆయన, అవన్నీ కృపావరాలు. చాలామంది ఉన్నారు. ఒకరినొకరు మనము ఇప్పుడు ఒక మెకానిక్ ఒక సాఫ్ట్వేర్ కావాలంటే సాఫ్ట్వేర్ అని ఎలాగున్నాయో మన నాయకుల్లో కూడా దేవుడిచ్చిన పరిపరి విధాలైనటువంటి తలంతులు అందరికీ ఉన్నాయండి. వినే తలంతు కూడా చాలా మట్టుకు ఉండాలి, అది కూడా ఒక టాలెంటే. విన్నాడు ఓపికతో అంటే వాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. విని అల్లరి చేయకుండా ఎగ్జామ్లో పాస్ అవుతాడు ఫస్ట్ అని అటెండ్. వీడు ఊరికే అతి క్వశ్చన్ లేస్తుంటాడు అయ్యవారికి, వాడు ఫెయిల్ అవుతాడు. విని మైండ్లోకి ఎక్కించుకుని హృదయంలోకి దొబ్బుకుంటే వాడు ధన్యుడు, ఫాలో అవుతాడు, ఎగ్జామ్లో పరీక్షలో రాస్తాడు. ఎక్కువ అడిగి దాంట్లో చాలామంది డ్యామేజ్ అవుతారు. దయచేసి ఎన్ని యూట్యూబులు చేసినా ఏది చేసినా బైబిల్ అనే యూట్యూబ్ గొప్పదిగా ఉంది మనకు. దాన్నే మనము పరీక్షించుకుందాం. ఓపికతో సహనముతో మనము చదివి సేవత్వంలో మరింత ముందుగా వెళ్ళాలని మీకు మనపూర్వకంగా కోరుకుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం.
అటువంటి కృప మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ప్రేమ అందరు త్వరపడ్డారా? హృదయాలు తెరిచారా? ప్రార్థనలో మీరు కన్నీటితో కానీ చెప్పబడిన వాక్యములో కానీ ఏదైనా హెచ్చుతగ్గులున్నా ఉంటాయి. ప్రతి మంతుడు నీతిమంతుడు లేడనేది. ఇప్పుడు చెప్పబడిన మాటలు దేవునివి. వాటన్నిటిని స్మరించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటలకు లోబడదాం. అంతే, ఎవరి మాటకు కాదు, సేవకుని మాట, దేవుడి మాట, నా సేవకుని మాట నేను రూఢీపరుస్తున్నాను అంటున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన రాజా, మీ పాదాలకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవదాసుడు నాయన తండ్రి యాడికి మండల ప్రాంత సేవకులందరినీ మీరు ఆయత్తపరిచి నాయన ఈ ప్రాంతంలో మరి నాయన అగపే కల్వరి మందిరములో నా తండ్రి ప్రభా ఇలాగున ప్రతి నెల చేసేందుకు నాయన ప్రభా సల్మానయ్య గారిని మీరు ఎన్నుకున్నారు, నడిపిస్తూ వచ్చారు. అనేక మందిని ఆత్మీయ ఆహారము, శారీరక ఆహారము నా తండ్రి వారికి ఇస్తూ వారి ఆత్మను నింపే విధంగా అనేక మంది సేవకుల ద్వారా మీరు మాట్లాడించి ఆయన నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు. ఈ సమయంలో సేవకుల యొక్క పౌలు గారి యొక్క హెచ్చరికలను నా తండ్రి కొన్నిటిని నాకు మాకు అందరికీ అనుగ్రహించిన విధానముకే మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. వాటిని మరొక విడిచిపెట్టుకున్న నా తండ్రి ప్రభు మీకు విశ్వాసులు ఎడల నా తండ్రి మా ప్రవర్తన ఉద్దేశం నా ప్రభు మేము వారు చూచే విధంగా నా తండ్రి ప్రభు మేము ఆనాడు పౌలు గారు చెప్పారు కానీ మేము చూడకముందే బిడ్డలు నేను ఆ గ్రామం అంతయు మేమున్న ప్రాంతం అంతయు మా సేవకుడు ఈ విధంగాని చెప్పుకునే పరిస్థితిని నాయన మాకు కలుగు చేయమని, ఏవైనా నాయన హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే నీ కృపా వాక్యంతో సరిచేసి మీ అగ్ని వంటి వాక్యంతో శుద్ధి వంటి వాక్యంతో సేవకులమైన మా అందరికీ నీ నాయన ఇక్కడ చేరిన బిడ్డలందరికీ నీ నాయన మార్చి యోగ్యకరంగా సంఘాలు నిలబెట్టేందుకు మీరే అధ్యక్షతపై నాయన నడిపించి మీరు మహిమ పొందుకోమని ఈ వాక్యం అంతట్లో మీరుండి ఇంతవరకు సెలవిచ్చిన దేవా మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఆయన సల్మానయ్య గారి పరిచర్యలు ఆయన మీరిచ్చారు. ఆయన ఇంకా నిండారుగా మీరు దీవించాలని కోరుకుంటాం నా తండ్రి. అటువంటి ఆశీర్వాదాన్ని మరి ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఎవరెవరికైతే సంఘాలను మీరు పిలిచారో నా తండ్రి, పిలిచి ఏర్పాటు చేసుకున్నారో ఆ బిడ్డల యొక్క తీర్మానం నా తండ్రిని బట్టి నాయన వారిని, వారి కుటుంబాన్ని, వారి కుటుంబ బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించమని, నమ్మకమైన సంఘంగా ఆ ప్రాంతంలో ఆయన పట్టణంలోనూ ఉండినట్లు సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. పరమతండ్రి మిత్రులైన ప్రేమ, సర్వోతుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన నడిపింపు ప్రభువా, నేను కూడా అపోస్తులైన పౌలు వలె నేను నమ్మకంగా నీకు సేవ చేస్తాను తీర్మానం చేసుకున్న వారికి, సంఘాలకు, సకల పరిస్థితులకు, వాక్యం దాటిన దాసునికి అయిన కుటుంబానికి అయిన పరిచర్యకు, దాసుడు సల్మాన్ గారి పరిచర్యద్దరికి యేసుక్రీస్తు రక్షకుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.